గొప్ప ఏదో తెలుసా, నేను తిన్నానని తృప్తి చెందడం కాదు, ఇవాళ నేను నలుగురికి పెట్టానని వాళ్ళు కడుపు నిండి కళ్ళు మిరిసి వెడుతుంటే అది చూసి తాను ఆనందపడిపోగలిగిన ప్రసన్న హృదయాన్ని పొందగలిగితే అది గొప్ప. అలా జీవితంలో ఒక్కరోజైనా కళ్ళు మెరిస్తే, ఇవాళ ఆకలి కొన్నవాడికి నేను పిలిచి అన్నం పెట్టాను, ఆయన కళ్ళు మెరిశాయి, ఆనందంతో వెళ్ళిపోయాడు. అందులో మీరు బంగారం ఇవ్వండి, డబ్బు ఇవ్వండి, భూమి ఇవ్వండి, ఏది ఇవ్వండి, నాకు చాలనరు. ఎంత ఇచ్చినా ఇంకా కావాలంటారు. కానీ అన్నం పెడితే కడుపు నిండిపోతే ఇంకా కావాలని ఎవ్వరూ అనరు. పెట్టిన దానికి తృప్తి చెంది బ్రేవుమని త్రేంచి ఆనందపడిపోతారు. 10 మందికి అన్నం పెట్టడం ఎంత గొప్ప విశేషం. ఈ సిద్దిపేట గ్రామంలో, ఈ పట్టణంలో ఎంతమంది దాతలు. ఇవాళ నేను అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెడితే నా దగ్గరికి వచ్చి కొంతమంది భక్తులు, ఇక్కడ ఇట్లా అన్నదానం చేస్తామండి, ఇక్కడ ప్రతిరోజు అన్నం పెడతామండి, ఇక్కడ హోమం చేస్తామండి, ఇక్కడ ప్రతిరోజు 1000 మంది తింటారండి, ఇక్కడ సీతారామ కళ్యాణం చేస్తామండి, ఇక్కడి నుంచి కేదార్నాథ్లో అన్నం పెడతామండి, ఇక్కడి నుంచి మంచులింగం ఉన్నటువంటి అమర్నాథ్లో అన్నం పెడతామండి అని చెప్తుంటే, ఇక్కడ ప్రవచనం అయిపోయిన తర్వాత కూడా ఇన్ని వేల మందికి 3 పలహారాలు పెడుతున్నామండి, అది కూడా స్టీల్ ప్లేట్లలో పెడుతున్నామండి, శౌచానికి దోషం రాకుండా చూస్తున్నామండి అంటే నేను ఆశ్చర్యపోయాను. పెట్టి ఇంతమంది తిన్నారన్న ఆనందంతో ఇక తాను తినడం మరిచిపోయిన వాడికన్నా ధన్యుడు లోకంలో ఉంటాడండి. ఇంకా ఆయన జన్మ ధన్యం. ఆ పెట్టడానికి మనసు ఉండాలి, పెట్టడానికి మనసు ఉండాలి. కానీ అది లేనప్పుడు ఎట్లా? అశ్వమేధ పర్వంలో, మహాభారతంలో అద్భుతమైన ఘట్టం కనపడుతుంది. ధర్మరాజు గారు రాజసూయం చేశాడు, కోట్ల మందికి అన్నం పెట్టాడు. ప్రతిరోజు యాగం జరుగుతున్న నాళ్ళు చేసిన భోజనాలు అందరివి కలిపి కోట్ల మంది, అంతమంది అన్నం తిన్నారు. అన్ని ప్రాణులకు అన్నం పెట్టాడు. అన్నీ పెట్టిన తర్వాత అందరూ పొగుడుతున్నారు ఆయన్ని. అబ్బా ధర్మరాజా, ఏమి యాగం చేసావయ్యా అని, ఇన్ని దానాలు చేసావయ్యా అని పొగుడుతున్నారు. అంతలో ముంగిసి వచ్చింది అక్కడికి. దానికి ఒక పక్క భాగం అంతా బంగారు రంగులో ఉంది, ఒక పక్క ముంగిస రంగులో ఉంది. ఆ ముంగిస వచ్చి మానవ భాషలో పకపకా నవ్వింది. నవ్వి, ధర్మరాజు చేసిన యాగం ఏపాటి యాగం అంది. అదేమో అంత మాట అన్నావు, ఇంతమంది పొగిడితే నువ్వు ఆ మాట అని వెళ్ళిపోవడానికి వీల్లేదు, ఎందుకన్నావో కారణం చెప్పన్నారు ఋషులు. అంటే అదండి, నా పేరు సక్తుప్రస్తుడు, నేను గతంలో ఒక ఋషిని, శాపవశాత్తు నేను ముంగిసనయ్యాను, అందుకని నాకు ఈ పరిజ్ఞానం ఉంది. కురుక్షేత్రంలో ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన ఏం పెద్ద ఐశ్వర్యవంతుడు కాడు, కానీ ఆకలితో ఉన్నవాడు ఎవరైనా వస్తే పెట్టకుండా ఉండలేడు ఆయన. అందుకని ఆయన ఎంతో ఆకలితో ఉండి కూడా తెచ్చుకున్న పేలాల పిండి ఆయన, భార్య, కొడుకు, కూడలు కూర్చుని తినడానికి సిద్ధపడుతున్నారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆకలిగా ఉన్నాను, నాకు కొద్దిగా పెట్టమన్నాడు. ఇంటి యజమాని తన భాగం ఇచ్చేశాడు. తిని ఆకలి తీరలేదన్నాడు. మీ ధర్మపత్నిని నేను ఇవ్వాలని భార్య ఇచ్చేసింది. ఇంకా ఆకలి తీరలేదన్నాడు, కొడుకు ఇచ్చేశాడు. ఇంకా ఆకలి తీరలేదన్నాడు, కోడలు ఇచ్చేసింది. అంత పేదరికంలో ఉండి కూడా అవతలవాడి కష్టం చూసి వాళ్ళు తినకుండా పెట్టారే, అది చూసి దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. మా నలుగురికి కూడా స్వర్గలోకవాసం ఇచ్చారు. నేను అంత గొప్ప పేలపిండి కదా అని కింద పడిన పేలపిండి తిందామని వెళ్ళాను. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ పేలపిండి నా ఒంటికి ఒక పక్కన అంటుకుంది. ఎక్కడ అంటుకుందో అటు బంగారం అయింది. అంటే పెట్టిన మనసు అంత గొప్పది. అది పటాటోపం కోసం పెట్టింది కాదు, తనకే లేకపోయినా ఆకలితో ఉన్నవాడికి పెట్టాలని పెట్టేసినవాడు. అంత గొప్ప మనసున్నవాడు పెట్టినటువంటి పేలపిండి భాగం తగిలితే నాకు బంగారు రంగు వచ్చింది. నా ఒంటు మిగిలింది బంగారం అవుతుందేమో అని ధర్మరాజు గారి యాగంలో కింద పడ్డ మెతుకుల్లో అప్పటి నుంచి దొలుతున్నా అవల. కాబట్టి ఎక్కడో పెట్టానన్న అతిశయం ధర్మరాజు గారిలో ఉంది. అది కూడా లేకపోతే ఈ యాగం ఇంకా బాగుండేదినా ముంగిసి వెళ్ళిపోయింది. నిజానికి ఆ ముంగిసి ఎందుకు వచ్చిందంటే, ఇంత చేశాడు కానీ నీ చేశానని వీళ్ళందరూ పొగిడితే అతిశయం వస్తుందేమో అని కృష్ణ పరమాత్మ పంపించాడు ఆ ముంగిసని. వినయంగా ఉండడం కూడా వస్తేనే ధర్మరాజు వృద్ధిలోకి వస్తాడని. కాబట్టి పెట్టడం అన్నది అంత గొప్పది.